చూస్తే ప్రస్తుతం మనం హైదరాబాద్లోని చర్లపల్లి ప్రాంతంలో ఉన్నాము. అంటే నియర్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్కు. అంతేకాదు దీనికి సమీపంలోనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కానీ, ఆ తర్వాత గ్యాస్ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో తరచుగా వేలాది వాహనాలు ఇదే రోడ్డు మార్గం నుండి ప్రయాణిస్తూ నియర్లీ మల్లాపూర్ వరకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు చుట్టుప్రక్కల ఉన్నటువంటి వందలాది కాలనీలు కూడా ఉన్నాయి. వేలాది వెహికల్స్ కూడా ఈ ప్రాంతం గుండా ఎప్పుడు తరచుగా మూవ్మెంట్ అవుతుంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి చూస్తే మాత్రం చాలా దారుణంగా కనబడుతుంది. మీరు ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. అనేక రకాలుగా అంటే ఇప్పటికి వరకు 3-4 ప్రమాదాలు కూడా జరిగినాయి. ఆ ప్రమాదాల పడి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే ఈ విషయం మీద అధికారులు కానీ ఎన్నిసార్లు వినవించినా కూడా మా ప్రయత్నాలు సఫలం కాలేదు, వాళ్ళు మా మొరనే వినలేదని చెప్పేసి స్థానికులు అంటున్నటువంటి మాట. అయితే ప్రభుత్వం మాత్రము ట్యాక్సులు విపరీతంగా కలెక్ట్ చేస్తుంది. రోడ్ల ట్యాక్సులు, ఆర్టీఏ అధికారులు కానీ ప్రభుత్వం కూడాను అనేక రకాలుగా ట్యాక్సులు వసూలు చేస్తున్నా కూడా రోడ్ల మీద ఎందుకు శ్రద్ధ చూపించట్లేదు అనేది జనం ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రభుత్వము ఇంత చిన్న చూపు చూస్తే ఇటు రోడ్డు మీద ప్రయాణించేటువంటి వాహనాలు, 2 వీలర్స్, 4 వీలర్స్ వెహికల్ కూడాను అనేక రకాలుగా ప్రమాదాలకు తరచుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇంత జరిగినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంలో ఉన్నటువంటి అలసత్వం ఏమిటా అని చెప్పేసి స్థానికులు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల ఒక డ్రైవర్ని కనుక ప్రశ్నిస్తే, సార్ ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదం చాలా ఘోరమైంది, కేవలం ఇదే రోడ్లోనే 4-5 రకాలుగా పెద్ద లోతైనటువంటి గుంతలు కూడా ఏర్పడినవి, కొన్ని నెలలు గడుస్తున్నా కూడా అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇటు సంబంధిత మున్సిపల్ అధికారులు కానీ, అటు కలెక్టర్ విభాగాన్ని కూడాను మేము కూడా కంప్లైంట్ చేసినా కూడాను ఎవరు స్పందించినటువంటి దాఖలాలు లేవని చెప్పేసి వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వము ఇటు ప్రజల యొక్క మాన ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా ఉన్నదనేది స్పష్టంగా దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనాను సంబంధిత అధికారులు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా రోడ్లను ఎప్పటికప్పుడు వాటిని తనిఖీలు చేస్తూ గుంతలు ఏర్పడినటువంటి వాటిని సరి చేసి వాళ్ళందరి ప్రజా భద్రత, రోడ్డు భద్రత అనేది తనిఖీలు చేస్తూ వాటి పట్ల ఏకాగ్రతతోటి బాధ్యతతోటి ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా అధికారులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అనేక వారోత్సవాలు కూడా నిర్వహిస్తుంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంటే ఈ రోడ్లు గల్లంతైనటువంటి, గుంతలు పడినటువంటి పరిస్థితి, అటు భారీ వాహనాలు సైతము బోర్ల పడినటువంటి దాఖలాలు కూడా అనేక ఉన్నాయి. ఎందుకు అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి జనమంతా నిలదీస్తున్నటువంటి పరిస్థితి. కీర్తి శ్రీనివాస్, హైదరాబాద్.